ఈ అక్క ఫోన్ తీసుకొని పోతాను నేను ఇంటికి. మా చెల్లి అంటుంది లావెండర్ అమ్మాయి బాగున్నది అంటారు. ఇప్పుడు చూసేద్దామా? చలో నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు ట్రిప్కి పోతున్నాం. ఈ రోజు నుంచి ఒక 1 వీక్, నాకు తెలిసినంత వరకు అయితే ఒక 1 వీక్ అవుతుంది. సో ఇది సోలో ట్రిప్ ఏం కాదు, ఫ్రెండ్స్ తోటి కూడా కాదు, ఫ్యామిలీ తోటి. లాస్ట్ టైం మేమైతే మనాలి పోయి ఉండే, అదే బ్యాచ్ తోటి ఇప్పుడు ఊటీ ఇంకా వేరే వేరే ప్లేసెస్కి పోతున్నాం. సో వీడియో ఎండ్ దాకా చూడండి, స్టిక్ ఆన్ అయి ఉండండి. ఇప్పుడు రెడీ అయినా ప్యాక్ చేసుకున్న బట్టలన్నీ స్నానం చేసి ఉండే. అన్న వాళ్ళు కూడా బాలికి వెళ్ళి ఉండే, ఇక్కడ లేరు. రూమ్లో కూడా నేను ఒక్కనే ఉన్నా. ఇప్పుడు బట్టలన్నీ ప్యాక్ చేసుకున్నా, ఇంకో ఇక్కడ చూడండి ప్యాక్ చేసుకున్నా. ఇంకా మొత్తం కంప్లీట్ చేయలేదు. 1కి ట్రైన్ ఉన్నది ఇక్కడ నుంచి, సికింద్రాబాద్ నుంచి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ½ అవర్ తర్వాత బయలుదేరితే అక్కడ వేసరికి 1 అవుతుంది. 2కి ట్రైన్ ఉన్నది బేసిక్గా, 1కి అక్కడ ఉండాలి. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తున్నారు కాబట్టి. సో చూద్దాం. సో ఇప్పుడే స్టార్ట్ అయినా, ఇక్కడ నుంచి మెట్రో స్టేషన్ పోవాలి. నేను ఎప్పుడు లేటే ఉంటాను అసలు. ఆల్రెడీ ట్రైన్ వస్తుంది ఇక, మా వాళ్ళు కూడా ఆల్రెడీ అక్కడికి బయలుదేరిపోయిళ్ళు. ఎంత గెలికినా లైటింగ్ వస్తలేదు. ఇలా ట్రైన్ వచ్చేసింది, ఇదే మనం ఎక్కబోయే ట్రైన్ అనమాట. మా వాళ్ళు రాలే, నన్నేమో ఉరికిరా అన్నారు. వీళ్ళేమో సరిగ్గా రాలే. ఇంకా S6 సంథింగ్ స్లీపర్ ఈసారి. బాగా చీకటి వస్తుంది. సో మనమైతే వచ్చేసినాం. వీళ్ళు ఇంకా రాలేదు. ట్రైన్ అయితే వెనుకున్నది. ఇంకో ఇదే మన ట్రైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి కోయంబత్తూర్ పోవాలి. ఇప్పుడే టికెట్ తీసుకున్నా, చెమటలు గారిపోతానే, మాయిశ్చరైజర్ కూడా గారిపోతుంది. వీళ్ళు ఇంకా రాలేదు. సో వీళ్ళ కోసం వెయిటింగ్. చలో నమస్తే అందరికీ. మనమైతే ఇప్పుడే ట్రైన్ ఎక్కినాం. అక్క వాళ్ళు వస్తారు. సో మమ్మీ కాల్ చేస్తాను. హలో అమ్మ, ఇప్పుడే ట్రైన్ ఎక్కినమ్మా. ఈడ చల్లగా ఉన్నది, వర్షం పడుతుంది. టికెట్ తీసుకున్నా, చెమటలు గారిపోతానే. చల్లగా ఉన్నది, వర్షం పడుతుంది. ఇప్పుడు లేదు, నిన్న నైట్ ఉండే, నేను లేట్ అయింది మస్తు, 12 అయింది పోయేసరికి. సో గాయ్స్, మీరు ఎక్కడికో పోతారు, మీరు ముంగడికి పోవాలి. కొంచెం ముంగడికి పోతే అజా అదేంది రండి. మరి మెల్లగా వెళ్తారు. 2:30కి స్టార్ట్. వస్తానా? నమస్తే. నాకు సీట్ ఎందుకు? నీ సీట్లో నేను కూర్చుంటా, నువ్వు బాగుందా? గౌతమ్ నువ్వు కూడా ఫీల్ కానా? తోడు దగ్గుతానే గౌతమ్ ఫీల్ కాదు. అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు కరెక్ట్ చెప్పుంటే ఈ పాటికి వచ్చేది కదా. దాచి పెట్టింది. అట్లుంటది. సో సారీ ప్రీతిక, ఏమనుకోకు, జోకే చేసిన. సో ఇంకొంతసేపు అయితే డ్యూటీ ఎక్కాలి. సమోసాలు తెచ్చిల్లా? సమోసాలు మొత్తం కంపార్ట్మెంట్ సమోసాలు అమ్మి మొత్తం ఆగమాగం చేయాలి. దిగేలోపు 10,000 లాభం రావాలి. చాలా కష్టపడి మా అక్క వీడియో తీస్తుంది. ఫస్ట్ టైం అది కూడా ఫోన్ పట్టుకున్నది, నవ్వుతాను ముంగడికేలైతే. మా పెద్దమ్మ అయితే లేచి అక్కడ పక్కన కూర్చున్నది. నేను గుట్లు మీల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎట్లా, కానీ పులిహోర మనది కాదు. పొద్దున్న రైస్ వండుకునే ఓపిక లేదు. ఎంతసేపు అక్కడ పెడుతుంది ముఖం నెక్స్ట్ రైస్ వండుకునే ఓపిక లేదు. అందుకే ఇది టమాటా పచ్చడా. ఇదే మన లంచ్. ఇప్పుడు ఇంకొక 200 గ్రామ్స్ రైస్ ఎక్స్ట్రా తింటా. ఇది సరిపోదు నాకు ఎట్లయినా. ఓకే బాగుంది, పులిహోర బాగుంది. కానీ దద్దోజనం నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉన్నది. వీడియో చూస్తారు కాబట్టి చెప్తాను. డిస్టర్బెన్స్ వస్తుందని అనుకుంటానా, నాకైతే తెలియదు. ప్రోటీన్ బార్ ఈవినింగ్ అయితే
ఈవినింగ్ అవుతుంది. సో ప్రోటీన్ బార్ తింటా. మధ్య ప్లేస్ అబ్బా ఏం నస పెడతారు అప్పనించాలి. పిచ్చి లేచిపోతుంది. ముంగట మళ్ళు కలిసి 10 మంది ఉన్నారు. సంపుతాళ్ళు అప్పనించాలి. ఒర్రి ఒర్రి చెప్పు. టార్చర్. ఎవరు బాగున్నారు? లావెండర్ మా చెల్లి అంటుంది లావెండర్ అమ్మాయి బాగున్నది అంటారు. ఇప్పుడు చూసేద్దామా? మీరు చెప్పాలి ఎవరు బాగున్నారు. మీరే చెప్పాలి. చలో చూసారా? అది అది ముచ్చట అన్నమాట. ఆంటీ రాకపోతే బాగుండు. ఆంటీతోటి ముచ్చట బాగా పెడతారు. మనం ముచ్చట పెట్టలేము కూడా, ఎందుకంటే పక్కన మా అక్క మా చెల్లి ఉన్నది. సో ఇప్పుడే మురుకులు తిన్నాం. డైట్ లేదు ఏం లేదు అప్పనించాలి. మురుకులు తినండే. ఈ అమ్మాయిలేమో అప్పనిసరి ఒకటే సౌండ్. పైన 4 కింద 4 8 మంది మొత్తం సౌండ్ చేసి చంపుతారు. పండుకున్నా నేను మస్తు పండుకోగానే అక్క వచ్చి లేపింది. తర్వాత వీళ్ళు వచ్చి లేపింది. పటాష్ నిద్ర పోయింది. ఇంట్రెస్ట్ పోయింది. ఆ సౌండ్ చూడు. కాకులే కొరతాలు మళ్ళీ అమ్మాయిలు. ఆగో మాట్లాడమంటే మాట్లాడతలేదు. తింటాను. కొంచెం బయటికి రా. తెల్లగా కనబడతాం. వీళ్ళు షుగర్ తింటారు. తప్పు కదా. నేను సారీ. 3 లడ్డూలు కావాలా? మళ్ళీ అది బాగాలేదు. లడ్డు కావాలి. సమోసా చిల్లర అంటే పానీ బోలో పానీ. సూర్య ఒక డైలాగు. నేను పానీ బోలో పానీ అంట, మీరు పానీ అనాలా. సమోసే ఎవరు మంచి ఉంటారు? నువ్వు కూడా సమోసా సమోసా అంట. ఆ సమోసే సమోసే ఆయన నల్ల కొత్తాను. సమోసే గరం గరం. పానీ మోలో పానీ చాయ్ గరం చాయ్. పర్ఫెక్ట్ రా. పర్ఫెక్ట్. వేడి వేడి చాయ్. సో ఆ అక్క వీడియో తీయమంటాను. ఈ అంకుల్ ఆర్టిస్ట్ అన్నమాట. ఈ అక్క ఫోన్ తీసుకొని పోతాను నేను ఇంటికి. అదంట 3000 అంట పేపర్. ఇప్పుడు మనకు వద్దు కూడా. అమ్మా కొడుకునే అనుకో ఇక. నైస్ సూపర్. గిట్లా స్కాన్ చేస్తా లేదు పై మనల్ని. సో 3 దానికా బతుకమ్మ సాంగ్ పెట్టాలి. తెల్లగా లేవక్కను. సారీ. వాళ్ళు వచ్చిండు పాపం చాలా కష్టపడతారు. చూసావా? ఏంటిది అది? పోలోగ్రఫియా? కాలిగ్రఫియా? ఓకే. 5 నెంబర్. ఓకే ఇది బాగుంది.